రాజ్యవాడు ఎవడో అన్ని మొత్తాలు ఒకటే, నీకేం తెలదో పిలగ్గాడు అని పెట్టాడు. పోనీ ఏమైనా గొర్రెమో అనుకుని చూస్తే ఆడి ప్రొఫైల్లో శివుడు ఉన్నాడు. ఎరా సెక్యులర్ కుక్క, నీ వల్ల దేశానికి వివోకేకే తెలుగు ట్రాన్స్లేషన్ చేసుకోండి అని వాడు చెప్పి, నేను వాడికి ఏం చెప్పానంటే, నువ్వు అన్నమాట నిరూపించు లేదా 10 మంది పుట్టినట్టే అని చెప్పా. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. 100 గుళ్ళల్లో దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు అని నేను చెప్పిస్తా. నువ్వు 10 మసీదుల్లో 10 చర్చిల్లో చెప్పిస్తావా? నేను నమ్మిన రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, 1, 2, 3, 10 మంది చెప్తాం. మేము 100 మంది చెప్తాం, 1000 మంది చెప్తాం. అల్లాహ్ నమ్మకపోయినా పర్లేదు, ఏ ముస్లింతో అయినా చెప్పిస్తావా? యేసు నమ్మకపోయినా పర్లేదు, మీ ఇష్టం మీది అని ఏ క్రిస్టియన్తోనే చెప్పిస్తావా? మరి సెక్యులరిజం అంటే ఇదే బెస్ట్ కదా సొల్యూషన్. కనపడిందిగా సొల్యూషను. 700 ఒకటి అయితే 350. ఆఫర్ బాగుందమ్మా. ప్లీజ్ తల్లి అమ్మా అందరు చెప్పండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఇప్పుడు సమాజానికి వైరాగ్యం చాలా అవసరం. ప్రపంచంలో యుద్ధ వాతావరణం పెరిగిపోయింది, అదైందా? శివుడు వైరాగ్యానికి ప్రతీక. ఎక్కడుంటాడు ఆయన? శ్మశానంలో ఉంటాడు. శ్మశానానికి ఇంకో పేరేంటి? రుద్రభూమి అంటారు, అవునా? ఒంటికి ఏం రాసుకుంటాడు? కాష్టం, బూడిద, అవునా? మళ్ళీ ఏం రాసుకుంటాడు? కపాలమాల, పాములు, అవునా? ఈయన ఎవరికి అల్లుడు? వాడు డబ్బున్న మాంగారే, తెలుసా? సరే, అది గొడవ అయిందిగా. తర్వాత మేనక అల్లుడు. మేనకంటే పార్వతీదేవి వాళ్ళ అమ్మ పేరు, అర్థమైందా? వెండికొండ ఏంటి? పర్వతరాజు కూతురు కదండి ఈవిడ, అవునా? డబ్బున్నాయనకి అల్లుడు. కానీ ఈయన రిచ్గా ఉంటాడా? చాలా సింపుల్గా ఉంటాడు, అవునా కదా? వైరాగ్యమూర్తి, అవునా? కాబట్టి ఇప్పుడు స్లోగన్ ప్రపంచంలోకి ఏం వెళ్ళాలి? ఐ లవ్ మహాదేవ్, I love Mahadev, 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 I love Mahadev. I love Mahadev. ఈ స్లోగన్ అందరిలోకి వెళ్ళాలి. దానికోసం ఏం చేయాలో చేయండి. ఓకే, మనం మహాదేవుని వైరాగ్యాన్ని ప్రమోట్ చేయకపోతే ఎవరు ఆడపిల్లలు భూమి మీద మిగలరు. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్లల్ని ఎత్తుకుపోయేటువంటి జాతి ఈ ప్రపంచంలో చాలా చోట్ల ఉంది. కాబట్టి ఇప్పుడు వైరాగ్యాన్ని పెంచేవాడు ఎవరు? మహాదేవుడు. అదేందా? వైరాగ్యాన్ని కాకుండా గొడవల్ని పెంచే వాళ్ళని ఐ లవ్ అంటున్నారు, అర్థమైందా? కలిపే వాళ్ళని ఐ లవ్ చెప్పాలి, విడగొట్టే వాళ్ళని కాదు, అర్థమైందా? బద్దలు కొట్టే వాళ్ళని కాదు, మొక్కలు చేసే వాళ్ళని కాదు, ఎత్తుకెళ్లే వాళ్ళని కాదు, అర్థమైందా? ఐ లవ్ Mahadev, ఐ లవ్ Mahadev, హర హర Mahadev. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.